సో ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా ఒక హెల్దీ వీడియోతో, ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలి అనుకున్నాను. ఇదిగోండి మందార పువ్వుతో నా మార్నింగ్ జ్యూస్ అనమాట. ప్యాన్లో వేసేసి ఈ మాత్రం జ్యూస్తో సరిపెట్టుకునేది కాక అలా తిని 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 ఇలా అయిపోయాయి. మళ్ళీ కొంచెం కక్కుర్తి బుద్ధి నాకు ఎక్కడ పోద్ది. సో దీన్ని కొబ్బరి నీళ్ళు కొంచెం ఇలా పోసి సో ఇందులో ఈ పన్నీర్ వేసేద్దాం. ఆ దిట్టంగా 2 స్పూన్ల నూనె, అంటే ఇటుపక్క కాల్చినప్పుడు ఒక స్పూను, తిప్పి వేసిన తర్వాత ఇంకో స్పూను, ఇలా కాల్చుకు తినేదాన్ని. మా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం హెల్దీగా, ఆర్గానిక్ గా తయారవుతున్నాం అనమాట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఈ డైట్ అనేది ఫేక్, ఈ డైట్ అసలు బాగోలేదు, దీనివల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది వీడియోస్ నేను ఈ మధ్య కాలంలో చూడటం జరిగిందనమాట. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే వెనిలా స్పార్కిల్. వాళ్ళతో నేను ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాను అన్న విషయం మీ అందరికీ తెలుసు. సో చాలా రోజుల నుంచి అక్క మీరు ఎటువంటి రెసిపీ చూపించలేదు, మీరు చేసేటటువంటి డైట్ ఫుడ్ చేసి చూపించండి అని చెప్పేసి కింద కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. సో ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా ఒక హెల్దీ వీడియోతో, ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలి అనుకున్నాను. సో వెనిలా అక్క పర్మిషన్తో నేను ఈ రెసిపీ అనేది చూపించబోతున్నాను అనమాట. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వెనిలాకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అంతా అంటే ఒక 2-3 ఇయర్స్గా బాగా లావుగా ఉండి నేను డ్యాన్స్ చేసేదాన్ని, ఒక డాన్సర్ అయ్యి ఉండి ఒక స్టేజ్ షో మీద కూడా పర్ఫార్మెన్స్ చేయలేక ఎలిమినేట్ అయ్యి వచ్చేసాను అనమాట. సో అలాంటి లో కాన్ఫిడెన్స్లో ఉన్న నన్ను చక్కగా ఒక మంచి డైట్ ఇచ్చి, నేను మెయింటైన్ చేసేటటువంటి డైట్ ఇచ్చి నన్ను తగ్గించి నాలో కాన్ఫిడెన్స్ పెంచినందుకు వెనిలా అక్కకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెనిలా అక్క. ఎందుకంటే డెఫినెట్గా లావ్ అయిన తర్వాత నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది నాకు తెలుసు. అది పర్సనల్గా నేను మీతో షేర్ చేశాను. అండ్ నేను ఎలాంటి ఫుడ్ తినేదాన్ని, ఎన్ని హోటల్స్కి తిరిగేవాళ్ళం, ఏ రేంజ్లో తినేవాళ్ళం అనేది మా ఆడియన్స్కి తెలుసు. అలాంటిది అక్కడి నుంచి నేను ఇక్కడి వరకు వచ్చానంటే ఇది డెఫినెట్గా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇయర్ ఎండింగ్లో ఒక మంచి రెసిపీతో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు తెలుసు కదా, మార్నింగే మనకు ఒక హెల్దీ ఫుడ్తో మనం స్టార్ట్ చేస్తామని. ఎస్, ఇదిగోండి మందార పువ్వుతో నా మార్నింగ్ జ్యూస్ అనమాట. పువ్వుతో జ్యూస్ ఏంటి అని నేను షాక్ అయ్యాను. బట్ ఈ పువ్వు చాలా మంచిదని చెప్పేసి క్లారిటీ ఇచ్చాక ఓకే అని ఫిక్స్ అయ్యి నేను తీసుకున్నాను. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఎస్, ఈ పువ్వుని ఇలా వాడటం తెలుసు, దాని తర్వాత దీన్ని మాడిచ్చి నూనెలో కలిపి తలకు పెట్టుకోవడం తెలుసు. బట్ దీన్ని ఇంటేక్ అనేది ఎలా కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుందని చూపిస్తాను. ఈ మందారం పువ్వుతో పాటు కొబ్బరి బోండా, ఈ కాంబినేషన్స్ నిజంగా మన డైటీషియన్స్కి, న్యూట్రిషన్స్కి మాత్రమే తెలుస్తుంది. మనకు ఎలా తెలుస్తాయి? మనం దీన్ని విడిగా వాడతాం, కాంబినేషన్లో వాడటం అనేది మనకు తెలియదు. ఎస్, ఇప్పుడు దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తాననేది చూపిస్తాను. సో ఈ జ్యూస్లో మన కాంబినేషన్స్ ఇదిగోండి, సీడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ పార్టీషన్ బాక్స్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు చెప్తున్నాను. అంటే ఇంతకు ముందు కూడా చూపించాను, బట్ కొత్తగా ఎవరైనా వీడియో చూసేటట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుందని. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మనకి అమెజాన్లో కూడా ఉంది. మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్. ఎస్, ఈ కాంబినేషన్లో జ్యూస్ అనమాట. మామూలుగా సమ్మర్లో మనకు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు కూడా రావు, కానీ వింటర్ సీజన్లో చూడండి చంబెడొచ్చాయి. సో మనకు కావాల్సింది కేవలం 200 ml జ్యూసే కాబట్టి దానికి సరిపడ మాత్రం వేసుకొని నేను జ్యూస్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇవన్నీ కూడా సీడ్స్ పేస్ట్ చేసేసుకుందాం. మరి మందార పూలు ఏం చేస్తాను అని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు మందార పూలు నేను ఏం చేస్తానో చూడండి. ఎస్, ఈ పువ్వుల్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసి తీసుకొస్తాను.
ఇదిగోండి పువ్వుల్ని చక్కగా వాష్ చేసా. ఈ పెటల్స్ని అబ్బా ఈ పువ్వుని చూస్తే నాకు తెంపుకు అవ్వట్లేదబ్బా. బట్ ఓకే, మన ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏది కాదు బిగులు. ఈ పెటల్స్ని ఇలా ప్యాన్లో వేసేసి జస్ట్ దీన్ని ఇలా లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలి. దీన్ని నిండుగా వేస్తే మొత్తం ఇది రెడ్ కలర్ పోయి పర్పుల్ కలర్ అవుతుంది. ఇదిగోండి, హైబిస్కస్ టీ కూడా ఎక్కువగా తాగుతారు కదా, నేను విన్నాను కానీ పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు. నార్మల్గా ఇలా ఉంటే కనుక నేను 4 దోశలు, 4 ఇడ్లీలు, 4 వడలు, 4 మైసూరు బొండాలు ఇలా తినే బ్యాచ్ని నేను. అలాంటిది మార్నింగ్ చూడండి ఈ మాత్రం జ్యూస్తో సరిపెట్టుకునేది కాక అలా తిని 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 ఇలా అయిపోయా. అలా అని మనకు నచ్చినట్టు ఎలా పడితే అలా చేసామనుకోండి లేనిపోని రోగాలు మనకు వస్తాయి. కాబట్టి ఏది ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ కాంబినేషన్ తినాలనేది చెప్పేవాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఈ ప్యాన్ నిండా పువ్వు వేస్తే ఇంత అయిపోయింది. సో నేను చక్కగా దీన్ని ఇలా చేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం చల్లారనిద్దాం. షూ, ఇప్పుడు ఇది కూడా గ్రైండర్లోకి ఫసక్. ఎస్, అండ్ ఇక్కడ ఉన్నటువంటి చియా సీడ్స్ నేను కొబ్బరి నీళ్ళతోనే చక్కగా ఇలా సోక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇది కొంచెం పేస్ట్ చేసేసుకుందాం. ఎస్, సో ఇలా పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. అబ్బా స్మెల్ ఎంత బాగుంది తెలుసా, కలర్ కూడా చూడండి సూపర్ కదా. హలో, వచ్చావా జ్యూస్ తాగడానికి దొంగ ఫెల్లో. ఇగో అండ్ ఇంకొకటి నీకోసం ఇంకొక స్పెషల్. ఏంటిది? కొబ్బరి నీళ్ళు. సో ఇలా తెచ్చుకున్న తర్వాత మీరు కొంచెం వాడతారు, మిగతా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. అంటే వేస్ట్ పిల్లలకి ఇస్తున్నానని కాదండి, ఇది హెల్దీగా నార్మల్గా అయితే ఇలాంటివి తెచ్చుకొని ఇంట్లో తాగేటంత సినిమా లేదు, ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడే తాగుతాం. సో దీనివల్ల ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా చక్కగా నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా తిని ఇలా హెల్దీగా తాగుతారు. నాకు జ్యూస్ కావాలి, అవి పెటల్స్తోనే. ఓకే, నేను చేసేస్తా. అయితే నేను తాగకుండా దాచుకుంటా. కొబ్బరి నీళ్ళు తాగకుండా దాచుకుంటావా? ఓకే. సో ఇది ఆల్రెడీ టేస్ట్ చేసింది అనమాట, దీనికి కూడా నచ్చింది. సో పాప కూడా తీసుకుంటుంది. ఓన్లీ మనకి చక్కగా కొబ్బరి నీళ్ళు, హైబిస్కస్, దీనివల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు. చక్కగా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఇవే కాబట్టి ఏంటి ఏరేసుకుంటున్నా కూడా చేసేసుకుంటావా? దీనికి కూడా నేను చేసుకోవడం చూసి 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 అలవాటు అయిపోయింది. జరుగు. సో ఇప్పుడు చక్కగా ఈ పేస్ట్ని ఇందులో వేసేసి మళ్ళీ కొంచెం కక్కుర్తి బుద్ధి నాకు ఎక్కడ పోద్ది. సో దీన్ని కొబ్బరి నీళ్ళు కొంచెం ఇలా పోసి మళ్ళీ ఇవన్నీ ఇలా అనేసి ఇలా పోసేసుకొని ఒక 200 ml అంతే. దాని తర్వాత ఇందాక ఇది నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ ఇలా వేసుకొని తాగితే జ్యూస్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకొని తాగితే సో దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఇలా జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కటి మాత్రం నాకు నచ్చదనమాట. అది ఏమిటి అంటే ఇదే వీట్ గ్రాస్ పౌడర్. ఇందులో కలుపుకొని తాగాలి. ఇది లేకుండా అంటే చాలా బాగుంటుంది. బట్ మార్నింగ్ హెల్తీగా మనం తీసుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఇంతకాలం బాగా తిని ఇలా అయ్యాను కాబట్టి ఇప్పుడు మాత్రం కొంచెం ఇలాంటి వాడి తగ్గుతాను. 1 స్పూన్ అన్నారు కాబట్టి అంత మంచి జ్యూస్లో వీట్ గ్రాస్. సో దీన్ని ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని ఈ 200 ml జ్యూస్ అనేది తాగాలి. చూడు, నాకేమో వీట్ గ్రాస్, నీకు వితౌట్ వీట్ గ్రాస్. నేను ఇంతకుముందు చిన్నప్పుడు పాలలో ఇవన్నీ వేసిస్తాను, నువ్వు తాగేవే, ఇప్పుడు మాత్రం తాగేస్తున్నావు. తాగు. చిన్నప్పుడు నేను ఇస్తే మాత్రం ఇచ్చే బాబో ఎంత ఇది చేసేదో, ఇప్పుడు మాత్రం హ్యాపీగా అంతేలే.
కొంచెం కలర్ఫుల్గా చూడడానికి బాగుండాలి, నోటికి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలి. ఎప్పుడు రొటీన్గా ఇస్తే ఏం బాగుంటుంది, అలా డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు అక్క. థ్యాంక్ యూ వినీలా ఆంటీ. అక్క వీట్ గ్రాస్ లేకుండా థ్యాంక్ యూ వీట్ గ్రాస్తో నా హెల్త్ కోసం ఓకే. కాకపోతే ఏంటంటే నేను వీట్ గ్రాస్ అనగానే అబా అని చెప్పేసి అనుకుంటా, కానీ అలా ఏం ఉండదు. చూడడానికి ఇట్లా ఉంటుంది కానీ బాగుంటుంది, నాట్ బ్యాడ్. నీకు అది నచ్చింది కదా, బట్ ఇది నా హెల్త్ బాగుంది కానీ వీట్ గ్రాస్ ఫ్లేవర్ వస్తుంది. బట్ ఓకే, నాకు అలవాటు అయిపోయింది. కొబ్బరి నీళ్ళు అదంతా పువ్వు వేసాం కదా, పువ్వు ఫ్లేవర్. మధ్యలో చియా సీడ్స్ కూడా బాగున్నాయి కదా. నార్మల్గా చియా సీడ్స్ అయితే ఫలూడాలో వాటిలోనే మేము ఎక్కువగా తీసుకునేవాళ్ళం, బట్ ఇలా తీసుకోవడం కూడా బాగుంది. సబ్జా వాడేవాళ్ళం సమ్మర్లో, కానీ నాట్ చియా. ఫలూడాలో సబ్జానే వేస్తారు, చియా కాదు. చియా కదా, చియా కాదు, సబ్జా గింజలు వేస్తారు పక్కా. పక్కా. నీవు నాకైతే ఇది కూడా అలాగే ఉందబ్బా. ఇంకోటి ఏంటంటే ఫలూదా తాగినప్పుడు మనకు ఒకలాంటి ఫ్లేవర్లో వస్తుంది చూడు, అది ఇందులో ఉంది. స్వీట్ ఒకటి లేదు తప్ప అన్న అలాగే ఉంది. అవును. నెక్స్ట్ నా లంచ్కి సంబంధించినటువంటి రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. ఎస్, మార్నింగ్ 11:30కి అండ్ అలాగే ఈవినింగ్ 6:30 to 7కి నాకు ఇది తినమని చెప్పేసి ఇచ్చారనమాట. ఆ రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి: పన్నీర్, బీన్స్, క్యాప్సికమ్, అల్లం కొంచెం ఎక్కువగానే తీసుకోమన్నారు. అల్లం, ఇదేంటి అనుకుంటున్నారా, స్వీట్ పొటాటో. అంటే నేను కొంచెమే బాయిల్ చేశాను, మళ్ళీ కర్రీ అయ్యే టైంలో కనుక వేస్తే ఈ ఫ్లేవర్ కూడా దానికి వస్తుంది, అలాగే బాయిల్ అవుతుంది కదా అన్నట్టు ఉంచాను అనమాట. ఆనియన్, క్యారెట్. ఎస్, ఇవన్నీ ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. దీంతో పాటు నాకు ఇచ్చారు దోశ. ఆయిల్ చూడండి ఎంత ఆయిల్తో నేను యూజ్ చేస్తాను. ఈ ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఆనియన్, నా విరిగిపోయినటువంటి వుడెన్ స్టిక్ గుర్తుందిగా మీకు, కొత్తగా చూసే వాళ్ళు తిట్టుకోవద్దు. అంటే వుడెన్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకో నాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఓకే. నెక్స్ట్ స్వీట్ పొటాటో, క్యారెట్, బీన్స్. ఇదంతా ఒకే పూటకి తినేస్తారా శ్రీవాణి అనుకుంటారేమో, కాదండో, ఇది 2 పూటలకు సంబంధించి అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్కి సంబంధించినటువంటి కర్రీ. అండ్ ఇది కోసుకోవడం ఒకటే, మనకి కటింగ్ ఒకటే కొంచెం లేట్ అవుతుంది తప్ప కుకింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సాల్ట్ నేను ఇంతకుముందు కొంచెం ఎక్కువగా తినేదాన్ని, ఇప్పుడు ఏంటంటే లైట్గా సాల్ట్. పసుపు యాక్చువల్లీ అక్క మెన్షన్ చేయరు, వేసుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ కూరల్లో నాకు ఈ చిటికెడు అలవాటు. అండ్ అలాగే ఇందులో గరం మసాలా కూడా యూజ్ చేయమన్నారు లైట్గా ఫ్లేవర్ కోసం. నాకు డౌట్ వచ్చేది, ఈ మాత్రం ఆయిల్లో ఎలా సరిపోతుంది, ఈ మాత్రం ఆయిల్లో ఎలా కుక్ చేసుకుంటాము. ఆయిల్ దిట్టంగా పోసేసి లేదంటే నీళ్ళు దిట్టంగా పోసేసి మనం కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, మరి ఏంటో ఇది మూత పెట్టిన తర్వాత కొద్దిసేపటికి అది బాయిల్ అయిపోతుందండి, ఈజీగా ఉంది. సో ఇక్కడ నేను లిడ్ పెట్టేస్తున్నాను. ఎస్, సో ఇంకా అది మెల్లిగా సిమ్లో బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను నా దోశలు కూడా ప్రిపేర్ చేసేసుకుంటా. నార్మల్గా స్టార్టింగ్లో ఈ డైట్ ఫుడ్ ఇచ్చినప్పుడు బాబు ఇన్ని ఐటమ్స్ మిక్స్ చేయాలా, ఎంత టైం పడుతుందో, గుర్తుంటుందా లేదా అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. స్టార్టింగ్ నాకు తెలిసి ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది డైట్ స్టార్ట్ చేశారు, ఎలా వండుకుంటున్నాను అది ఇదని. ఫస్ట్ 3-4 days మీకు ఇబ్బందిగా ఉంటుంది, 5th day నుంచి మీకు అలవాటు అయిపోద్ది అనమాట. చక తీసుకుంటారు, వండుకుంటారని. నేను ఇదంతా హాఫ్ అన్ అవర్లో చేసేసుకుంటాను. ఈ మాటలు ఇదంటే ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి మీ అందరితో మాట్లాడుతున్నాను, లేదు అంటే నా కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నేను ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాను కూడా. అసలు మా ఆయన మా పాప కూడా షాక్ తింటున్నారు, ఏంటి బాబు ఇంత ఫాస్ట్గా వండేస్తున్నావు అని. సో అది, సో మనం కుక్ పెట్టుకోవాలన్న అవసరం లేదు, ఏం లేదు. ఇంకా వంటలు వచ్చిన వాళ్ళకైతే ఇంకా అద్భుతం, చాలా ఫాస్ట్గా చేసేసుకుంటారు. ఎందుకంటే నార్మల్గా మనం ఏమైనా వండుకోవాలంటే ఏదో 3-4 items వేసుకొని వండుకొని వదిలేస్తాం కదా. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు కొంచెం ఎక్కువగా ఉంటాయి, దానివల్ల అందరు కొంచెం టెన్షన్ పడతారు అంతే. సో ఇందులో ఈ పన్నీర్ వేసేద్దాం.
ఎస్, ఇక్కడ దోశ పెనం కూడా హీట్ అవుతుంది. అక్కడ కర్రీ అయిపోతూ ఉంటుంది, ఇక్కడ దోశలు అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత నేను దీంతో పాటు ఇంకొక సలాడ్ కూడా ఇచ్చారనమాట, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో పెనం కూడా హీట్ అయిపోయింది. సో ఫుల్ గరిటె కాకుండా హాఫ్ గరిటెతోనే దోశ. నేను దట్టు ఇదిగోండి ఇలా పల్చగా వేసుకుంటాను. లైట్ ఒక 2 drops ఆఫ్ ఆయిల్, అంత ఆయిల్ కాదు ఘీ. ఇంతకుముందు ఓ ఫుల్ గరిటెతో దోశ అలా వేసేసి ఆ దిట్టంగా 2 స్పూన్ల నూనె, అంటే ఇటుపక్క కాల్చినప్పుడు 1 స్పూను, తిప్పి వేసిన తర్వాత ఇంకో స్పూను, ఇలా కాల్చుకు తినేదాన్ని. దోశలనే కదా మా ఆయన్ని కూడా. వైట్ రైస్తో చేసినటువంటి పిండి కాదండి, ఇది సింగిల్ పాలిష్ రైస్తో చేసినటువంటి పిండి. అక్క మిలెట్స్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, లేదా రెడ్ రైస్తో దోశ పిండి రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పేసి అంటారు. ఇది సింగిల్ పాలిష్ రైస్తో చేశాను నేను యాక్చువల్ ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, మళ్ళీ ఎందుకు అనుకుంటున్నాను, బట్ అయినా సరే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి, నా పేరెత్తి మరి ఈవిడ ఉత్తిగానే చేస్తుంది డైట్, ఊరికే చేసేస్తుంది డైట్, కావాలని చేస్తుంది, అంత ఫేక్ అది ఇది అని చెప్పేసి శ్రీవాణి అని మెన్షన్ చేసి మరీ ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిందనమాట. ఏమండి మిగతా అనుకోండి, ఏదో ఒకసారి అలా షాప్కి వెళ్ళామా, చూసామా, చీర నచ్చితే తెచ్చుకున్నామా, నగలు నచ్చితే తెచ్చుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది. ఇది ప్రతి పూట కూడా నేను ఎవరి కోసమో చేయనండి, నా ఆరోగ్యం కోసం నేను చేస్తాను. అదొక్కటి మీరు గుర్తించాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ పొద్దున నాకు టిఫిన్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, దాని తర్వాత డిన్నర్ కానివ్వండి, సాయంత్రం స్నాక్ కానివ్వండి, అంటే ప్రతి పూటగా నేను ఇంకొకరి కోసం చేయను, నా కోసం, నా ఆరోగ్యం కోసం నేను చేస్తాను. అది నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారు. ఎస్, నా దోశలు కూడా రెడీ. ఇప్పుడు సలాడ్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఇదిగోండి నా మిక్స్ వెజ్ పన్నీర్ కర్రీ కూడా రెడీ. ఆ మాత్రం ఆయిల్తో ఇదిగోండి మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేస్తే ఆహా సూపర్ కదా. ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ల కోసం హోటల్కి వెళ్ళి ఎన్ని రకరకాలుగా తిన్నానో నేను. ఇంట్లో ఎప్పుడు అదే పప్పు, అదే వేపుడు, అదే అన్నం అని చెప్పేసి బోర్ కొట్టేసి, బట్ ఇలా నాకు ఇంట్రెస్ట్ వస్తుందంట, రోజుకి ఒక వెరైటీ, డిఫరెంట్గా 2 daysకి ఒక వెరైటీ ఇలా చేసుకొని తింటాం అనేది నాకు బాగా అనిపించింది. ఇదన్నమాట నా లంచ్. ఎస్, 2 దోశ, చక్కగా మిక్స్ వెజ్జీస్ అండ్ పన్నీర్తో పాటు కర్రీ, అండ్ అలాగే సలాడ్ విత్ సీడ్స్. బాగుంది కదా, కలర్ఫుల్గా ప్లేట్. ఈ డైట్ వల్లే నేను ఇంత కలర్ఫుల్గా తింటున్నానండి, లేదంటే హోటల్స్కి వెళ్ళి కలర్ఫుల్గా ఆ కలర్స్తో తినేదాన్ని అనమాట. బట్ ఇవన్నీ ఒరిజినల్ కలర్స్, ఆర్గానిక్ కలర్స్, అంటే మన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ కలర్స్ అనమాట ఇవన్నీ. సో ఇది నా లంచ్ అనమాట. సో స్నాక్ది కూడా నేను మీకు ఇప్పుడు, అంటే నేను తినలేను, బట్ సాయంత్రం ఈవినింగే తింటాను, ఎందుకంటే ఇందాక నేను జ్యూస్ తాగి కొద్దిసేపు అయింది. ఇదైతే నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. నా లంచ్ ఇలా ఉంటుంది, అండ్ అలాగే స్నాక్ కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో స్నాక్కి కూడా ఈవినింగ్ 3 to 4 మధ్యలో మంచిగా మనకి ఇలా బొబ్బర్లు. నిజంగా ఈ బొబ్బర్లు అనేది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ, అంటే ఆ టైంలోనే సాయంత్రం అయ్యేసరికి రాజ్మా కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిగా వేయించి ఇచ్చేవాళ్ళు. అలా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే మా పాపకి నేను ఇలాంటివన్నీ ఇవ్వలేదండి. అంటే నాకు గుర్తులేకనో తెలియకనో మర్చిపోయో లేదంటే బిజీలోనో ఏంటో నాకు తెలీదు. బట్ మళ్ళీ ఇవన్నీ కూడా చేసుకొని తింటుంటే నాకు నిజంగా హ్యాపీగా ఉంది. నాతో పాటు ఇవన్నీ ఇప్పుడు మా పాప, మా వారు కూడా తింటున్నారు. సో మా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం హెల్దీగా, ఆర్గానిక్గా తయారవుతున్నాం అనమాట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. నిజంగా వినీలా అక్కకి స్పెషల్ థ్యాంక్స్. చిన్నప్పుడు నిజంగా ఇవన్నీ వేయించి ఇచ్చేవాళ్ళండి, దాని తర్వాత అంటే మొత్తం మర్చిపోయాం. చాలా సంవత్సరాలు అయింది నేను ఇలాగా ఈ డైట్ స్టార్ట్ చేశాక ఇలాంటివన్నీ మళ్ళీ ముందుకు వస్తున్నాయి. సో ఇదనమాట నా లంచ్ ప్లేట్. 11:30, 12 లోపు ఇది తినేయాలి. బట్ నాకు షూట్స్ ఉన్నప్పుడు మాత్రం 12:30 అవుతుంది తినడానికి. ఎస్, ఫస్ట్ సలాడ్తో స్టార్ట్ చేయాలన్నమాట. నేను నార్మల్గా ఇంతకుముందు ఇలాంటివి అంటే ఓ పెద్ద స్పూన్లు పెట్టుకొని ఓ 3 స్పూన్లు అలా లైట్ చేసేవాళ్ళం అనమాట. అందుకే నేను చిన్న స్పూన్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఫస్ట్ సలాడ్ తిన్న తర్వాతనే మనం అది తినాలి. నాకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్లీ, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ముందు మనకి కీరాలు, క్యారెట్లు ఇవన్నీ ఎందుకు పెడతారబ్బా ఇల్లు అని చెప్పేసి. నాకు నా డైట్ ఫుడ్ నేను చేసుకుంటే దానితో నువ్వు వస్తావు నాకు తెలుసు. అందుకే నీకోసం నేను ఇంకొక దోశ, ఆ కొంచెం కర్రీ, ఈ సలాడ్ పక్కన పెట్టా, అది తెచ్చుకొని తిను.
చూసారా, మనం హెల్తీగా తినడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా దీనికి అట్రాక్ట్ అయిపోయి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. అది మా పాప కూడా తినేస్తుంది, మా వారు కూడా ఉంటే మా వారు కూడా లాగిచ్చేస్తారనమాట. దా తెచ్చుకున్నావా, ఎంజాయ్. టేస్ట్ జ్యూస్ ఎలా ఉంది చెప్పు. ఆబ్వియస్లీ నిమ్మకాయ, సాల్ట్, పెప్పర్, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంటే మీకోసం టేస్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట నేను, అంతే. బాగుంది. నాకు తెలుసు చాలా రోజులు నేను చేసుకుంటున్నాను కాబట్టి, బట్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అవి బాబాయ్ డైట్ ఫుడ్ అనగానే మనకి ఏ రసాయాలు ఇస్తారా, కాకరకాయ జ్యూస్లు ఇస్తారా, ఎలాంటివి ఇస్తారని చెప్పేసి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. వినీలక్క దగ్గర మంచిగా చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చక్కగా హెల్దీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈవినింగ్ 3:30 to 4 o'clock ఇదిగోండి బొబ్బర్లు, కీరా, టమాటో, ఆనియన్, సాల్ట్, పెప్పర్ ఇవన్నీ వేసుకొని హెల్దీ స్నాక్ అనమాట. అండ్ క్రంచీగా ఇవన్నీ బాగుంటాయి. దీని గురించే కదా మనం చాట్లను బయటికి వెళ్ళి తినేసి వస్తాం. లాగిచ్చేస్తున్నావా? కానీ నేను మళ్ళీ చేసుకుంటాలే. నువ్వు తింటవి నాకు కావాలి తల్లి, ఇలా హెల్దీగా అలవాటు చేసుకో ఇప్పటి నుంచి. బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ డైట్ అనేది ఫేక్, ఈ డైట్ అసలు బాగోలేదు, దీనివల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది వీడియోస్ నేను ఈ మధ్యకాలంలో చూడటం జరిగిందనమాట. నేను ఒకటేంటంటే నాకు ఎటువంటి పౌడర్స్ కానీ ఇవ్వట్లేదు వెనీలాక, ఎటువంటి ప్రోడక్ట్స్ సేల్ చేయట్లేదు, ఇవే వాడండి అని చెప్పి. ఆవిడ జస్ట్ ఒక సరుకుల లిస్ట్, మనం రేషన్ లిస్ట్ అంటాం కదా, ఇంటికి ప్రతి నెల ఏమేమి తెచ్చుకోలేదు రేషన్ లిస్ట్ అనేది రాసుకుంటాం కదా, అలా ఒక లిస్ట్ పెడతారు. నాకు నచ్చిన షాప్లో వెళ్ళి నా కూరగాయలు నేను కొనుక్కుంటాను, నా నచ్చిన ప్లేస్కి వెళ్ళి నేను నా నట్స్ నేను తెచ్చుకుంటాను, ఏమంటారు నా ఫ్రూట్స్ నేను తెచ్చుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఎవరో వండి నాకేం పార్సల్ పంపించట్లా, నాది నేను వండుకొని తింటున్నాను. నాది నేను వేరే ఇవన్నీ వేసుకొని వండుకొని తిన్న కదండి, ఇలా ఆర్గానిక్గా వండుకొని తింటున్నాను అనమాట. దీంట్లో హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి అనేది నాకు అర్థం కావట్లేదు. పోనీ మీకు ఈ క్వాంటిటీ సరిపోవట్లేదు అంటే మీరు వెళ్ళి వినీలక్క దగ్గర కూర్చొని మాట్లాడండి. అయ్యో నేను ఇది చేయలేకపోతున్నానండి, నాకు దీనికి ఇంకోటి ఇవ్వండి అంటే ఆవిడ ఇవ్వనంటారా, చేయనంటారా? లేదండి మేము మీ డైటే చేయలేకపోతున్నాం, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే అవునా అండి అని చెప్పేసి ఆవిడ డబ్బులు కూడా రిటర్న్ ఇస్తానంటున్నారు కదా. ఇంకా అంతకన్నా జెన్యూనిటీ ఇంకేం కనిపిస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. నేను అంటే చాలామంది అనుకోవచ్చు, అయ్యే వాళ్ళు లైపోలు చేయించుకుంటున్నారేమో, బ్యారియోటిక్ చేయించుకుంటున్నారేమో, సెలబ్రిటీస్కి మాత్రమే అవుతున్నాయని చెప్పేసి ఒకరు నా పేరు మెన్షన్ చేశారు, అక్కడ నేను హర్ట్ అవుతున్నాను అనమాట. నేను ఇప్పటివరకు లైపో కానివ్వండి, బ్యారియోటిక్ కానివ్వండి ఏమీ లేదు. అలా ఉండేదాన్ని అయితే ఇలా ఉండేదాన్ని కాదు. నాకు అలాంటివి అంటే పిచ్చ భయం, నాకు ఇష్టం లేదు. ఏమంటారు, చేయించుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు చేయించుకుంటారు, కానీ నాకు భయం. అందుకే నాకు ఇదేంటి ఇక్కడ సెకండ్ పియర్సింగ్ కూడా ఉండదు, నాకు ఇది నోస్ పియర్సింగ్ కూడా ఉండదు, నాకు భయం అనమాట అలాంటివి. కాబట్టి నేను చేయించుకోను, నేను చక్కగా హెల్దీగా వెళ్తున్నాను. నాకు ఇవి డైట్ పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రమోషన్ అనేది ప్రతి పూట చేసేటంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే నాకు ఇది కాకుండా అంటే ఈ డైట్లకు ప్రమోషన్లు చేసుకుంటూ కూర్చుంటే నాకు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయండి. నేను 2 సీరియల్స్ చేస్తున్నాను, దాని తర్వాత ఇల్లు చూసుకోవాలి, మేము ఇన్స్టాగ్రామ్లో మేము చేసుకుంటూ ఉంటాం, యూట్యూబ్ వేరే చేసుకుంటూ ఉంటాం, అదంతా మీరంతా చూస్తున్నారు, మీ అందరికి కూడా తెలుసు. ఓకేనా? సో ప్లీజ్ ఇంకొకసారి అలా అనటం అనేది నాకు నచ్చట్లేదు. అలా అనకండి. ఇంకొకటి, మీకు నచ్చకపోతే మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీకు నచ్చకపోతే ఆవిడ గురించి మీరు వెళ్ళి పక్క ఛానల్లో వీడియోలు చేయడం అనేది అది పద్ధతే కాదు. నచ్చకపోతే ఆవిడతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడండి. ఏమంటే నాకు ఇలా నచ్చలేదు, నేను మీ దగ్గర డిస్కంటిన్యూ అవుతున్నాను, నువ్వు నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయండి, అయిపోయింది కదండి. ఒక మనిషి గురించి మీరు వెళ్ళి డైట్ తీసుకొని చేస్తాను ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళి పక్కకెళ్ళి వీడియోలు చేసి పెట్టడం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం చూసుకోండి. ఆవిడ లేదు నేను ఇలాగే చేస్తాను, మీ డబ్బులు నేను మీకు రిటర్న్ ఇవ్వను అంటే కనుక మీరు రియాక్ట్ అయ్యి పక్కనకి వెళ్ళి వీడియోలు చేసుకోండి, దాని తగ్గట్టు మీరు ఏమన్నా చేయొచ్చు. అలా అనే మనిషిలా అయితే నాకు తెలియదండి. ఎందుకంటే దాదాపు కొన్ని నెలలుగా నేను ఆవిడతో మాట్లాడుతున్నాను, నాకు కావాల్సింది అక్క నేను ఇలా బయటికి వెళ్తున్నాను, నేను ఇలా డైట్ ఫుడ్ చేసుకోలేకపోతున్నానంటే వాళ్ళ టీం వాళ్ళు నాకు ఇమీడియట్గా ఇంకొక ఆప్షన్ ఇస్తారు. అయ్యో నేను ఇలా ఒక 1 వీక్ నేను పెళ్ళికి వెళ్తున్నాను అంటే నాకు ఇంకొక ఆప్షన్ ఇస్తారు, బయటదే తినండి అని చెప్పేసి. అలా నువ్వు ఇదే చెయ్యాలి ఇదే తినాలని ఎప్పుడూ అనలేదు. అలా అంటే ఇప్పటికీ నేను ఒక 40-50 కేజీలు తగ్గిపోయి ఉండాలి మీకు, అంత స్ట్రిక్ట్గా కనుక ఉండుంటే. ఇంకోటి ఏంటంటే అలా చెప్పడం వల్ల భయపడి మేము కంటిన్యూ కూడా చెయ్యం. సో చాలా నీట్గా డీల్ చేస్తూ చక్కగా బయటికి వెళ్తే బయట ఉన్న ఆప్షన్స్ చెప్తారు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నది ఆప్షన్ చెప్తారు, ఆకలిస్తే ఇంకొన్ని లిస్ట్ కూడా పెడతారు. ఇంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు అలా అనడం అయితే తప్పు, అదొక్కసారి మీరు చూసుకోండి. ఎనీవేస్ 2024 అనేది మాకు కొన్ని హ్యాపీగా ఉన్నాయి, కొన్ని మాత్రం బాధగా ఉన్నాయి, బట్ ఓకే దాని నుంచి బయటపడిపోయాను మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల. సో నెక్స్ట్ 2025లో కూడా హ్యాపీగా అడుగు పెడదాం, ఇలాగే హెల్దీగా తింటూ ఉంటాం. గ్యాప్ లో తినేస్తా కూడా
శబాష్ ఇంటెలిజెంట్. నా దోశ కోసం అది వెయిట్ చేస్తాను నిజంగా, అనమాట. నిజం మెయిన్ ఇంకోటి ఏమీ లేదు. చెప్పాలంటే అమ్మ రోజు చేసుకుంటది కదా, నేను వెళ్ళి తింటూ ఉంటాను. ఆకలి ఏం అనిపించలేదు, చాలా బాగుంది నిజం చెప్పాలి. నేను ఇంతకు ముందు వంటలు చేస్తాను, ఎంత సతాయించేదో మీకు తెలుసు. ఇది నిజంగా టేస్టీగా హ్యాపీగా బాగుంది. నిజంగా. ఇంట్లో చేసుకునే వంటలు ఎటువంటి వేరే పౌడర్స్ కూడా మిక్సింగ్ లేదు, ఏమీ లేదండి. నా చేతులారా నేను చేసుకున్న వంట. అక్క అదే చెప్తారు కూడా, మీరు వండుకొని తినేటట్టయితేనే నా డైట్ చేయండి, లేకపోతే లేదు అని. నాకైతే హార్ట్ఫుల్గా చాలా బాగా నచ్చింది. నేనైతే కన్వీనియంట్గా హ్యాపీగా ఉన్నాను కాబట్టి వినీల్ అక్కకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ 2025 కూడా డెఫినెట్గా మీ డైటే మెయింటైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా అడిగినందుకు మీకు ఈ రెసిపీస్ నేను చేసి చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్. ఇంకా నేను తినేస్తాను, నా నోరు ఆగట్లేదు యాక్చువల్లీ. తిను, నాది అయిపోయింది.